అత్యంత పవిత్రమైన మొక్కల్లో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారట. భక్తితో తులసిని పూజిస్తే చాలు 33 కోట్ల మంది దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంట్లో తెలుసుకోవడం ఉంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించవలసి అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. దేవతా స్వరూపమైన తులసి కోట విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఏ నియమాలు పాటించాలి? కొత్తగా తులసి కోటను తెచ్చుకోవాలనుకుంటే ఎప్పుడు తెచ్చుకోవాలి? తులసి కోట ఏ దిశలో ఉండాలి? ఆనవాయితీ లేని వారు కూడా తులసిని పూజించవచ్చా? తులసిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో అన్న విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తులసిని పూజిస్తారు. కానీ సాయంత్రం పూట తులసి కోటలో దీపాన్ని వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఉదయాన్నే తులసికి నీళ్లు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ ఉదయాన్నే తులసి కోటలో దీపం పెట్టాలంటే ఉదయం 5 నుండి 6 గంటల లోపే తులసి కోటను దీపం వెలిగించాలి. కానీ ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత తప్పనిసరిగా తులసి కోటలో దీపం వెలిగించాలి. తులసి కోటగా దగ్గరగా చీకటిగా ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అయితే ప్రతిరోజు దీపం వెలిగించలేని వారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయాలి. అయితే తులసి కోటలో వెలిగించే దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. తమలపాకు పైన దీపం పెట్టి తులసి ముందు దీపాన్ని వెలిగించాలి. తులసి ముందు వెలిగించే దీపం తూర్పు లేదా ఉత్తర ముఖంగా వెలిగించాలి. అయితే పొరపాటును కూడా దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగించకూడదు. అయితే చాలా మంది ఆడవారు తులసిని పూజించేటప్పుడు కర్పూరం వెలిగించి తులసి కోటకు హారతి ఇస్తూ ఉంటారు. కానీ ఇలా చేస్తే ఆ కర్పూరం వేడికి తులసి ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తులసి తల్లికి కర్పూర హారతి ఇవ్వకూడదని, కేవలం ధూప దీపాల మాత్రమే సమర్పించాలని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే తులసి కోటలు ఎక్కువగా పసుపు కుంకుమలు వేయకూడదు. దీనివలన తులసమ్మ వాడిపోతుంది. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే చాలా పెద్ద అరిష్టమని పండితులు చెప్తున్నారు. కాబట్టి తులసి కోట ఎండిపోతే వెంటనే తీసివేసి కొత్త మొక్కను నాటుకోవాలి. అయితే ఎండిపోయిన తులసి మొక్కను బయట పడవేయకుండా పవిత్రమైన నదిలో వేయాలి. తులసి కోట సమీపంలో చెత్త డబ్బాలను, చెప్పులను, చీపురును అస్సలు పెట్టకూడదు. ఇవి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుందట. తులసి కోటలో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. శ్రీకృష్ణుడి రూపంగా ఆ నల్ల రాయిని పూజించాలి. అలాగే తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టి పూజిస్తే చాలా మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే తులసి కోటను ఈశాన్యం లేదా తూర్పు ఈ 3 దిశల్లోనే తులసి కోటను పెంచుకోవాలి. అయితే పొరపాటును కూడా పడమర మరియు దక్షిణ దిశల్లో తులసిని ఉంచకూడదు. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు 5 రోజుల పాటు తులసి మొక్క వైపు కూడా చూడకూడదు. అలానే నెలసరి సమయంలో తులసికి నీళ్లు పోయడం, దీపం పెట్టడం చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. పద్మపురాణం ప్రకారం గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే నీటిలో కొన్ని తులసి దళాలు వేసుకొని స్నానం చేస్తే సరే, పుణ్య నదిలో స్నానం చేసిన అంత ఫలితం కూడా దక్కదట. తులసిని పూజిస్తే స్త్రీలు జుట్టు విరబోసుకుని దీపారాధన చేయకూడదు. జుట్టును ముడివేసుకుని తలపై చీర కొంగును వేసుకుని తులసిని పూజిస్తే మీ ఐదవతనం వర్ధిల్లుతుందని, మీ భర్త అదృష్టం కూడా పెరుగుతుందని, మనం పూజించే తులసి కోటకు విత్తనాలు ఎక్కువగా ఉండకూడదట. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు తులసి మొక్కకు ఉన్న విత్తనాలను కత్తిరించి వాటిని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజిస్తే ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. తులసి కోటకు ప్రదక్షిణలు చేసేటప్పుడు కనీసం 3 లేదా 5 ప్రదక్షిణలైనా తప్పనిసరిగా చెయ్యాలి. ప్రదక్షిణలు చేసే టైంలో ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తే మీ ఇల్లంతా సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. స్త్రీలు పొరపాటును కూడా నైటీలు వేసుకుని తులసిని పూజించకూడదట. దీనివలన మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పూజించే తులసి మొక్కలను ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఒక మట్టి కుండలో తులసి మొక్కను పెంచుకోవాలి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. పూజించే తులసి కోట నుండి తులసి ఆకులను తుంచకూడదట. పూజ కోసం తులసి దళాలను కావాలంటే విడిగా ఒక తులసి మొక్కను పెంచుకోవాలి. అయితే ఆదివారం, మంగళవారం నాడులో మరియు శుక్రవారం రోజున పొరపాటును కూడా తులసి ఆకులను తుంచకూడదు. ముఖ్యంగా ఆదివారం నాడు తులసి కోటను అస్సలు ముట్టుకోకూడదట. తులసి కోట ముందు బియ్యపిండితో ముగ్గు వేయాలి. అయితే పొరపాటును కూడా చాక్‌పీస్‌తో ముగ్గు వేయకూడదు. మన పూర్వీకుల నుండి ఆచారం లేకపోయినా ఇంట్లో తులసి కోటను నిర్భయంగా స్థాపించుకోవచ్చు. దీనివలన మీ వంశాభివృద్ధి పెరుగుతుంది. అలాగే తరతరాల తరగని ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధిస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా తులసి మొక్కలు నాటుకోవాలి. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే కొత్తగా పెళ్లైన దంపతులు ఖచ్చితంగా తులసి మొక్కలు తెచ్చుకొని పూజించాలి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే సూర్యాస్త సమయం అయిన తర్వాత అంటే చీకటి పడ్డాక తులసి మొక్కను తాకడం కానీ, ఆకులు కోయడం కానీ చేయకూడదు. ఎందుకంటే రాత్రి వేళల్లో తులసి మాతను నిద్రిస్తుందట.
మీ ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉంటే వాస్తు దోషం ఉన్న దిశలో కృష్ణ తులసిని మొక్కను నాటుకోవచ్చు. ఆ వాస్తు దోషాన్ని తులసి మొక్కను పీల్చేసుకుంటుందట. మన పురాణాల ప్రకారం మీ ఇంట్లో ఏదైనా పెద్ద ప్రమాదం లేదా అకస్మాయిక నష్టం జరగబోయే ముందు మీరు పూజించే తులసి కోట రాత్రికి రాత్రి వాడిపోతుందట. తులసి మొక్కను 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కృష్ణ తులసి, రెండవది శ్రీ తులసి. నల్లగా ఉండే కృష్ణ తులసి, పచ్చగా ఉండే శ్రీ తులసి, ఈ 2 మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. మీరు పూజించే తులసి కోట కొత్త చిగుళ్ళతో కళకళలాడిపోతే ఇక మీ ఇంట్లోకి త్వరలోనే అఖండ రాజయోగం, లక్ష్మీదేవి రాబోతుందని, అప్పుల బాధలన్నీ తీరిపోతాయని సంకేతకం. మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే తులసి కోటలో రాలిపోయిన 5 తులసి ఆకులను తీసుకొని వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి బీరువాలో పెట్టుకోవాలి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. తులసి కోటలో బియ్యపిండి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని, మీ పిల్లల చదువులు వెనకబడితే ప్రతి బుధవారం మీ పిల్లల చేత తులసి మొక్కను 3 ప్రదక్షిణలు చేయాలి. అలాగే రాలిన తులసిని ఆకులను మీ పిల్లలకు పుస్తకాల్లో పెడితే మీ పిల్లల జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు అవుతూ ఉంటే ఒక శుక్రవారం నాడు తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గు పైన నెయ్యి దీపాన్ని వెలిగిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, అలాగే ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారు ప్రతి శనివారం నీటిలో కొన్ని పచ్చిపాలు పోసి ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మీ మనసులోని ఎంతటి కష్టమైన కోరిక ఉన్నా సరే ఒక శుక్రవారం నాడు ఒక తెల్లటి దారానికి పసుపు రాసి మీ కోరికను మనస్సులో చెప్పుకుంటూ తులసి కొమ్మను ముడివేయండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలనే తక్షణమే నెరవేరుతాయి. తులసి మొక్కను పూజించడం ఆచారం లేని వారు మొదటిసారి తులసిని ఇంట్లో పెట్టుకున్నానంటే ఏదైనా దేవాలయం నుండి కానీ, ముత్తైదువు ఇంటి నుండి కానీ తులసి మొక్కను బహుమతిగా తెచ్చుకోవాలి. ఇలా చాలా మంది శుక్రవారం నాడు మాత్రమే కొత్తగా తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి కోటలో ఉన్న మట్టిని తీసుకొని నుదుటిన బొట్టులాగా పెట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుందని నమ్మకం. ఇక మనలో చాలా మంది ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని తులసి కోటలో పెడుతుంటారు. అయితే ఇలా అసలు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. తులసి కోటలో తులసితో పాటు వేరే మొక్కను పెంచుకోకూడదట. జాతకంలో శని దోషం ఎక్కువగా ఉన్నవారు ప్రతి శనివారం తులసి కోటలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి.